యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. దేవునికి స్తోత్రములు. ఈ దినము మన అంశం ఏంటంటే దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి. మన అంశము దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి. అందుకని ఇక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయములో 17వ వచనంలో మనం చదువుకున్న మాట, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు మనుషులను అనేక రీతిగా ఆయన ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన కృపను చూపించి మనుషులను నడిపిస్తాడు. అలాగే కొన్ని సందర్భాల్లో తన ప్రేమతో మనుషులను అత్యున్నతంగా ప్రేమిస్తాడు. అలాగా మనుషులకు తన కృపను, తన దయను, తన దయా దాక్షిణ్యం చేత మనుషులను కూడా నడిపిస్తాడు. అలాగే ఇంకొక రీతిగా ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, అలాగే గాయము కూడా చేస్తాడు దేవుడు. ఆయన ప్రతి ఒక్కసారి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి మనం సంతోషిస్తాం. కానీ అప్పుడప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే తన ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు. ఒక మంచి గద్దింపు నీ కుమారుని కానీ లేకపోతే నీ కుమార్తెని కానీ నరకంలో పడకుండా వాడిని నువ్వు కాపాడతావు. ఒక దేవుని యొక్క గద్దింపు నీకు ఎలా ఉంటుందంటే ఆయన నిన్ను సరిచేస్తాడు. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు అప్పుడప్పుడు తన బిడ్డలకు తన గద్దింపు చేత సరిచేస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ గద్దించే దేవుడై ఉన్నాడు. ఏమండి, ప్రతి ఒక్క రోజు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా దేవుడు కూడా గద్దిస్తాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తల్లిదండ్రులతో మనల్ని గద్దిస్తాడు, మన రక్త సంబంధులతో మనల్ని గద్దిస్తాడు, స్నేహితులతో మనల్ని గద్దిస్తాడు. అలాంటి గద్దింపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి. మనం ఎక్కడైతే పడిపోతున్నామో, మన ఆత్మీయ జీవితం మనం ఎక్కడైతే మనము దిగజారిపోతున్నామో అప్పుడు దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంట, మనం సరి చేసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని హెచ్చరికలు దేవుడు మనకిస్తాడు, కొన్ని గద్దింపులు మనకిస్తాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం సరి చేయబడాలి. అప్పుడు మనం సరి చేసుకుంటేనే దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు. అప్పుడు మనం కూడా దేవుని యందు కూడా ఆనందిస్తాం. ఇవేవి లేకుండా మనము ఆ గద్దింపు నాకు వద్దు అనుకుంటే మన జీవితానికి మనమే ఉత్తరవాదులు అయిపోతాం. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటామండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తాడు. మనుషుడు చెడుతనాన్ని ప్రేమించినప్పుడు, దేవుని విడిచిపెట్టి లోకాన్ని హత్తుకున్నప్పుడు, దేవుని విడిచిపెట్టి తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పక ఆ మనుషుణ్ణి గద్దిస్తాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆయన గద్దించు సింహం వలె ఉన్నాడు. ఆయన గద్దించువాడై ఉన్నాడండి. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు. ఆ యొక్క మాటను నువ్వు చాలా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకవేళ గద్దింపు రాకపోతే దేవుని మీరు అడగాలి, ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను గద్దించండి, నీ వాక్యానికి ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా నేను ఉన్నానేమో, నన్ను గద్దించండి, నన్ను సరిచేయండి అని మనం అడగాలి. ఒక మంచి గద్దింపు నిన్ను సరైన ఆత్మీయమైన స్థితిలోనికి నిన్ను నిలబెడుతుంది. ఆ గద్దింపు నాకు వద్దనుకుంటే దేవుడు నువ్వు తృణీకరించినట్లుగా, దేవుని నువ్వు పక్కన పెట్టినట్లుగానే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా విడిచిపెట్టిన దానిగా నువ్వు ఉంటావు. అందుకని నీ జీవితం ఎట్లాగ ఉండాలంటే దేవుని యొక్క గద్దింపుని విని నువ్వు దేవునితో నడిచే బిడ్డగా నువ్వు ఉండాలి.
ఆయన నువ్వు గద్దించినప్పుడు నువ్వు ఆ గద్దింపుకు నువ్వు లోపడలేదనుకోండి, మనం ఎలా ఉంటాం? మన జీవితము అది మనకిష్టంగా ఉండిపోతుంది, కానీ అది దేవుని దృష్టికి చాలా అసహ్యమైనదిగా ఉంటుంది. ఆయన గద్దింపునకు మనం లోపడకపోతే మన జీవితం ఎట్లా ఉంటుందంట? చాలా అసహ్యకరమైన ఉంటుంది. ఎందుకు పనికిరాని జీవితంగా ఉంటుంది. ఆదాము హవ్వలకి 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు కూడా, ఒక కుమారుడేమో దేవునికి లోపడ్డాడు, ఒక కుమారుడేమో తన ఇష్టానుసారానికి లోబడి జీవిస్తున్నాడు. పెద్దవాడేమో కాయగూరలు పండిస్తుంటే కయ్యూను, రెండోవాడైన హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక దినం రానే వచ్చింది, కయ్యూను హేబేలు మీద పడి అతను చంపేశాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. దేవుడు చూశాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడగగానే గద్దించాడు దేవుడు. ఎక్కడున్నాడు నీ తమ్ముడు చెప్పంటే కయ్యూను ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా, నేనేమన్నా కాపలాదారున్నా, నన్ను అడుగుతున్నావని దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కయ్యూను. బహుశా అటువంటి స్వభావం మనలో ఉంటే మనం మూర్ఖులం అయిపోతామండి. విశ్వాసం అనే భ్రష్టత్వంలో మనము బ్రతుకుతాం. భక్తిహీనులుగా మన జీవితాన్ని జీవిస్తాం. అటువంటి స్వభావం మనలో ఉంటే కయ్యూను వలె మనము జీవించకూడదు. దేవుడు గద్దిస్తున్నాడు, అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు చేయాల్సిందంతా కూడా చేసేసాడు. తన తమ్ముడిని చంపేశాడు. తన తమ్ముని యొక్క రక్తము భూమి మీద చిందించబడినప్పుడు ఆ రక్తం అంట దేవునికి మొరపెడుతుంది. ఆ మొర దేవుడు విని అప్పుడు దేవుడు తన అన్నయ్యైన కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అడంగానే ఆయన సమాధానం ఎట్లుంది? దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి. దేవునికే వ్యతిరేకమైన స్వరాన్ని ఆయన వినిపిస్తున్నాడు. దేవుడు మెచ్చలేదు, ఆ మాటను మెచ్చలేదు. ఇదిగో కయ్యూను, నువ్వు దేశ దిమ్మరివై నువ్వు తిరుగుతావని దేవుడు శపించాడు. దేవుడు ఆయనకి శిక్ష విధించాడండి. ఆయన దేశ దిమ్మరిగా ఆయన తిరుగులాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని చేత శాపాన్ని పొందుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన దేవుడు ఆయన ఘనపరచలేదండి. ఘనహీనుడిగా అయిపోయాడు ఆయన. దేవుడు గద్దించినప్పుడు ఆ యొక్క మాటకి మనం మనం స్పందించాలంటే చాలా వినయంగా, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరు మనతో మాట్లాడుతున్నారు, మన జవాబు ఏంటి, మన ఆన్సర్ ఏంటని సరైన రీతిలో మనమే మాట్లాడాలి. కయ్యూను తన మీదకి తానే శాపం తెచ్చుకున్నాడు. తన మీదకి తానే మరణాన్ని తెచ్చుకున్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ధన్యత మనం పొందుకోవాలంటే దేవుడు గద్దింపుకు మనము లోబడాలి. దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మన ఆత్మీయ స్థితి బాగుండాలి, సరి చేసుకోవాలి. ఒకసారి ఒక యవనస్తుడు మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అందరిని కూడా గమనిస్తున్న ఆ యొక్క సందర్భంలో ఒక యవనస్తుని పిలిచి ఇట్లాగా వచ్చి మాట్లాడాడు. ఏంటి ఈరోజు ఆదివారం నువ్వు మంచిదే, నువ్వు అంతా కూడా నీ డ్రెస్సు బాగానే ఉంది, మంచి వస్త్రాలు వేసుకుని వచ్చావు, బాగున్నావు మనిషివి, కానీ నీ చేతులు బైబిల్ లేకుండా మందిరానికి ఎందుకు వచ్చావని ఒక మాట మాట్లాడాడంట. ఏమండి, మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ మర్చిపోలేదు, డబ్బులు తీసుకురావడం మర్చిపోలేదు. ఈ 2 కూడా తెచ్చుకున్నాడు. తనకు కావలసినదంతా కూడా తెచ్చుకున్నాడు. కానీ తీసుకురావాల్సింది మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు పాస్టర్ గారు గమనించి మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరుడా నీ బైబిల్ ఎక్కడ అని మాట్లాడినప్పుడు అతను తన మొహాన్ని చిన్నబుచ్చుకొని నన్నే మాట్లాడతావు, నాకే ఇట్లాగ నువ్వు కౌంటర్ ఇస్తావని చెప్పి ఆ రోజు నుంచి ఆ మందిరానికి రావటం మానేశాడు. చాలా చిన్నగానే, అది చాలా చిన్న సందర్భమేనండి అది. కానీ ఆయన ఎలా తీసుకున్నాడంటే, నన్నే నువ్వు ప్రశ్నిస్తావా, నన్నే నువ్వు అడుగుతావా అని చెప్పి ఆ మాటకు ఏం చేశాడంట, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టాడండి. చివరికి ఎవరు నష్టపోతున్నారంటే, ఎవరైతే గద్దింపుకు లోబడట్లేదో ప్రతి ఒక్క కుమారుడు కానీ కుమార్తె కానీ వారే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుని విడిచిపెట్టి తిరుగులాడుతున్నామేమో. బహుశా ఒక రోజు రానే వస్తుంది,
ఆ రోజు నువ్వు దేవునికి జవాబు చెప్పాలి, దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరైనా కానీ మనల్ని గద్దించినప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది, మరొకసారి ఇది జరగకుండా నేను చూసుకుంటానని జవాబు ఇచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఇంకా కూడా మెరుగుపడుతుంది. మనము కూడా దినదినం కూడా అభివృద్ధి చెందుతాం మనం కూడా. అంతేగాని నువ్వేంటి నాకు చెప్పేది, వాళ్ళేంటి నాకు చెప్పేది అని మనం ఎదురు సమాధానం చెప్పినప్పుడు మనము ఎట్లా ఉంటామంటే దేవుని దృష్టికి అల్పులుగా మనం ఉండిపోతాం. దేవుని దృష్టికి మనం గొప్పవారిగా మనం కనపడమండి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు, ఎవరైతే నా వాక్యం గైకొంటారో వాళ్ళే నా బిడ్డలు. నన్ను ప్రేమించువాడు నా ఒక్క వాక్యాన్ని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మనం ఆయన ప్రేమిస్తున్నామంటే ఒక నిదర్శనం ఏంటి? ఆయన్ని ప్రేమించాలి, దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలకు మనము లోబడాలి, ఆయన చిత్తం మనం నెరవేర్చాలి మనం. అంతేగాని మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే సరిపోదండి. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు, కానీ సొంత తల్లిదండ్రులే ప్రేమించలేకపోతున్నారు. తల్లికి ఆపద వచ్చినప్పుడు పట్టించుకోలేకపోతున్నారు, తండ్రికి ఆపద వచ్చినప్పుడు పట్టించుకోలేకపోతున్నారు. సొంత కుటుంబంలో అనేకమైన కొన్ని ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు చేయూతను ఇవ్వాల్సింది పోయి వాళ్ళే ఏం చేస్తున్నారంటే వాళ్ళు అందించలేకపోతున్నారు, వాళ్ళు సహాయం అందించలేకపోతున్నారు. కారణం ఏంటంటే తనలో తాను ఏమనుకుంటున్నారంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటూ వారే మోసపరుచుకుంటున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడేది ఏంటంటే నువ్వు ఏం చేయాలంటే నన్ను ప్రేమించినప్పుడు నువ్వు తప్పకుండా నా యొక్క ఆజ్ఞలు నువ్వు పాటించాలి. ఈ యొక్క ఆజ్ఞలు నువ్వు పాటించే బిడ్డగా నువ్వు ఉండిపోవాలి. చూడండి, ఎవరైతే దేవుని విశ్వాసంతో వెంబడిస్తారో, విశ్వాసంతో దేవుని ప్రేమిస్తారో ఆయన గద్దింపుకు వాళ్ళు లోపడతారు. అప్పుడు వాళ్ళు ధన్యతను పొందుకుంటారండి. ఏమండి, దేవుడు ఒక గద్దింపు ఇచ్చినప్పుడు దానికి ఎప్పుడైతే మనం లోపడతామో మనము ఏంటంట ఆస్వాదించబడతాము. మనము దేవుని చేత ఒక మేలును మనం పొందుకుంటామండి. అప్పుడు మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? సరిచేస్తూ ఉంటాడు. దావీదు తప్పు చేశాడు. దావీదు దేవునికి వ్యతిరేకంగా ఒక పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తతో మాట్లాడి దావీదు వద్దకు పంపించాడు. దావీదు మహాచక్రవర్తి రాజుగా అభిషేకించబడి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అతని పాపాన్ని ఎత్తు చూపించి ఆయన్ని గద్దించాడు. దావీదు నాతానుతో దిగి వచ్చి నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు చెప్తే నేను సరి చేసుకోవాలా అనేది ఎక్కడ మాట్లాడలేదండి. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టమైన ప్రియ కుమారుడు, దేవుని ఆజ్ఞలకు లోబడేవాడు, దేవుడు గద్దింపుకు అయినా లోబడేవాడు. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఇది నాతాను ప్రవక్త కాదు, కానీ దేవుడే నాతాను ప్రవక్తను పంపించి నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు అని చెప్పినప్పుడు దావీదు సరి చేసుకున్నాడండి. చూడండి, ఈరోజు కూడా రాజైన దావీదే సరి చేసుకున్నప్పుడు నువ్వు నేను కూడా ఏంటంట మనం కూడా సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అప్పుడే దేవుని చేత మనం మేలు పొందుకుంటాము. అందుకనే దేవుడు గద్దించిన మనుషుడు ఏంటంట మేలు పొందుకుంటాడని ఇక్కడ యోబు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గద్దింపుకు మనము లోబడాలి. ఆయన గద్దింపుకు మనం ఎప్పుడు కూడా మనము విసిగిపోకూడదండి. అందుకని రెండో మాటగా కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. చాలామంది అండి దేవుని యొక్క శిక్షను చాలామంది తృణీకరించేస్తున్నారు. కష్టాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. సంతోషం వచ్చినప్పుడు దేవుడు కావాలనుకుంటున్నారు. ఏదైనా ఒక చిన్న మేలు పొందుకున్నారనుకోండి
సాక్షిగా నిలబడండి అమ్మ అంటే, లేకుంటే నిలబడయ్యా అంటే నిలబడలేకపోతున్నారు. శోధనలో వచ్చినప్పుడేమో దేవుని విడిచిపెట్టేస్తున్నారు. చిన్న కష్టం రావటమే మందిరానికి రావటం మానేస్తున్నారు. చిన్న శోధన రావటమే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. ఒక మాట మీరు ఆలోచించండి, మనము దేవుని తృణీకరించినట్లయితే, దేవుడు కూడా మనం తృణీకరించినట్లయితే మనం ఏమైపోతాము? ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ వద్దు అనుకున్నాడంటే భూమి మీద మనం ఒక్క నిమిషమైనా మనం బ్రతకగలమా? బ్రతకలేము. ఆయన శిక్షలో మనం ఉండాలి. ఆయన మనం శిక్షించినప్పుడు ఆ శిక్షను మనము భరించాలండి. మనము చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా, ప్రతిదానికి కూడా ప్రజలు ఏంటంట ఇష్టపడట్లేదు, ఆ శిక్షను ప్రేమించట్లేదు. అయ్యో దేవుడు నా కొరకే పెట్టాడే మీ ముళ్ళు, దేవుడు నా కొరకే పెట్టాడా మీ శిక్ష అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించగలిగారా? చిన్న బాధ మనుషుడు తట్టుకోలేకపోతున్నాడు ఈ రోజుల్లో. కారణం ఏంటంటే దేవుడు శిక్షించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. యోబుకి అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కుటుంబం అంతా కూడా ప్రతి కుమారులు కుమార్తెలు అందరూ కూడా మరణించారు. తన భార్య కూడా తన యోబుని అపహాసం చేస్తుంది, దూషిస్తుంది. నా అనుకున్న వాళ్ళందరూ కూడా యోబుని విడిచిపెట్టారు. అప్పుడు యోబు దేవుని వైపు చూశాడు. దేవుని యొక్క శిక్షను ఏంటంటే ఆయన భరించాడండి. దానికి ప్రతిఫలంగా ఇప్పటి వరకు కూడా మనం యోబు గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనము ఇంకను కూడా చదువుతూనే ఉన్నాము. ఇంకను కూడా అనేకమైన సందర్భాల్లో వాక్యం ద్వారా మనము వింటూనే ఉంటున్నామండి. కారణం ఏంటంటే యోబు దేవుని యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు. ఆయన శ్రమలో కూడా దేవుని మహిమపరిచాడు. ఈరోజు బహుశా అటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ఎవరో కూడా ఎంతోమంది మాత్రం నిలబడలేరండి. ఎంతోమంది కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేరు. ఎందుకంటే ఆయన గద్దింపుకు అందరూ కూడా లోపడలేరండి. ఆయన గద్దించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లోపడే మనసు లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గ్రహించరు కాబట్టి. కొంతమంది గ్రహించినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని మొండి హృదయాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ గద్దింపుకు లోపడరు. వాళ్ళు ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను గద్దించినప్పుడు నువ్వు సరి చేసుకుంటే నువ్వు మేలు పొందుకుంటావు, నీ జీవితం బాగుంటుంది, నువ్వు నా కుమారుడిగా నువ్వు ఉంటావు, నా కుమార్తెగా నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇదే మాటలు మరలా హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాము. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. ఇవే మాటలు మరలా అక్కడ దేవుడు రాయించాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి 5వ వచనంలో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. అలాగే 2వ మాటగా, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఏమంటే గద్దించినప్పుడు విసికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక గద్దింపు వచ్చినప్పుడు విసుగుదల వచ్చేస్తుంది మనిషికి. ఎవరైతే ఆ గద్దింపును పొందుకుంటున్నారో వాళ్ళు విసిగిపోతున్నారు. అందరూ చెప్పేవాళ్ళే, కానీ నేను ఎవరి మాటకు లోపడాలి, ఎవరి గద్దింపుకు లోపడాలి అని చెప్పి వాళ్ళకి విసిగి చెందుతున్నారండి. చూడండి, గద్దింపు రాగానే విసిగిపోకూడదండి. ఆ గద్దింపు ద్వారా మనం మేలు పొందుకోవాలంటే, మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే విసకవద్దు. ఇలాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా విసికి దేవుని యొక్క శిక్షకు వాళ్ళు గురి అయ్యారండి. చాలామంది కూడా అరణ్యంలో మరణించారు.
వాళ్ళకి కూడా ఇంకా బ్రతుకు దినాలు అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విసిగిపోయారు కాబట్టి, ఆ గద్దింపు వాళ్ళు వెనక వాళ్ళు విసిగి చెందారు కాబట్టి దేవుడు వాళ్ళనే మరణానికి అప్పగించాడు. ఈరోజు చూడండి, ఒక గద్దింపు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం విసగకూడదండి. ఆ గద్దింపుకు మనం విధేయత చూపించాలి, గద్దింపును మనం ప్రేమించాలండి. లోకంలో జీవించేవాడికి ఏ గద్దింపు ఉండదు, ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా పండుకోవచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు, తిరగొచ్చు, ఎవడు కూడా అడగడు. కానీ దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత, దేవుని చేత ప్రత్యేకించబడిన తర్వాత, దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడు గద్దిస్తూనే ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే విసిగిపోతున్నారండి. విసిగిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు లోబడట్లేదు. వాళ్ళు ఆ గద్దింపు చేత వాళ్ళు సరిచేయపడాలని దేవుడు గద్దిస్తున్నప్పుడు వాళ్ళ గద్దింపుకు వాళ్ళు విసిగిపోతున్నారు. కారణం ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదండి. ఆ గద్దింపు అనేది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఆ శ్రమ అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా శరీరానుసారులుగా శరీరాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకేచ్ఛల్లో వాళ్ళు జీవిస్తూ, లోకంలో ఉన్న ఆనందాన్ని, లోకంలో ఉన్న మహిమను వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వాళ్ళు దేవుని యొక్క చేత గద్దింపు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంట? విసుగు చెందుతున్నారు. చూడండి, ఈరోజు మనము దేవునిలో మనం ఉన్నామంటే, దేవునితో మనం ఉన్నామంటే, దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగానే, దేవుడు మనల్ని శిక్షించిన రీతిగానే ఆయన మనల్ని గద్దిస్తాడు. ఈరోజు చాలామంది కూడా గద్దింపు అనేది వినలేకపోతున్నారు. ఆ గద్దింపు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది. ఆ గద్దింపు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనము ఎట్లా ఉండాలంటే, ప్రతి ఒక్క గద్దింపు కూడా వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క గద్దింపుకి మనం లోబడాలండి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా మనము ఎన్నిక చేయబడతాము. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమండి, వాక్యములో ఏమొస్తాయంట? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఒకటి ఖండించాలి, రెండోది గద్దించాలి, మూడోది బుద్ధి చెప్పాలి. వాక్యములో ఎప్పుడు కూడా ఈ మూడు లేకున్నట్లుగా మనకు అనిపించిందో దేవుడు మనతో మాట్లాడలేదు. ఎప్పుడైనా ఒక సేవకుడు నిలబడినప్పుడు, ఒక సేవకురాలు నిలబడినప్పుడు వాక్యము చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అందుకనే పౌలు కూడా మాట్లాడుతున్నాడు, తిమోతి, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు బోధించాలి. నువ్వు బోధించే ఆ బోధనలో ఏముండాలంటే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఒక సంఘాన్ని తిమోతి హ్యాండిల్ చేస్తున్నాడు. ఒక సంఘానికి ఒక నాయకుడిగా, ఒక కాపరిగా తిమోతి ఉన్నాడు. ఆయన ఎలాగా ఉండాలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నువ్వు తప్పకుండా సంఘానికి ఉపదేశించే సమయంలో ఈ యొక్క మూడు కూడా ప్రాముఖ్యమైన వాటిని నువ్వు సంఘానికి చెప్పాలి. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. లేకుంటే సంఘము చెదిరిపోతుంది. సంఘము విశ్వాసం అనే పునాది మీద నిలిచి ఉండదు. సంఘము తనకిష్టమైన వాటినే చేస్తుంది, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించదు సంఘము. సంఘాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో సంఘానికి అలాగే హెచ్చరికలు కూడా చెయ్యాలి.
అది కూడా ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని ఉపదేశించే సమయంలో తప్పకుండా ఈ యొక్క మూడింటిని కూడా నువ్వు తప్పకుండా సంఘానికి తెలియపరచు. అప్పుడే సంఘము దేవుని యొక్క ఇష్టమైన ప్రియ కుమార్తెగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంకా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా ఎందుకు రావట్లేదంటే సంఘము అనేది సిద్ధపాటులో లేదు. సంఘము తనకిష్టమైన పనులు చేస్తూ తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఇంకా కూడా నివాసం చేస్తుంది. అందుకని సంఘం ఎప్పుడైతే సిద్ధపడుతుందో అప్పుడు దేవుని యొక్క రాకడ కూడా చాలా సమీపంగా ఉంటుంది. చూడండి, అందుకనే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు తిమోతితో, తిమోతి నువ్వు చెప్పే వాక్యములో ఏముండాలంట, నీ యొక్క ఉపదేశంలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మనము దేవుని దగ్గర మనం ఈ నేర్చుకోకపోతే మన బ్రతుకులో ఈ మూడింటిని కూడా చెప్పేవాడు ఎవడు కూడా లేడండి. దేవుడే తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సువార్తికుల ద్వారా ఈ యొక్క మూడు మాటలు కూడా దేవుడు మనకు బోధిస్తాడు. తప్పకుండా దేవుడి వాక్యం నిన్ను ఖండిస్తుంది, నీకు బుద్ధి చెబుతుంది, అలాగే నిన్ను గద్దిస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ యొక్క మాటలు నీకు చాలా చేదుగా అనిపిస్తాయో, ఈ యొక్క మాటలు నాకు వద్దు అనిపిస్తాయో, అప్పుడు నువ్వు దేవునిలో నువ్వు లేవు. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు నువ్వు అంగీకరించగలుగుతావో, ఆ యొక్క మాటలు నా కొరకే, ఆ ఖండింపు నా కొరకే, ఆ గద్దింపు నా కొరకే, ఆ యొక్క హెచ్చరికలు నా కొరకే అని ఎప్పుడైతే నువ్వు నీ అంతటిగా నువ్వు తీసుకుంటావో అప్పుడు దేవుని యొక్క వాక్యం అంట నీలో నూరంతలుగా ఫలిస్తుందండి. నేను వాక్యం చదువుతున్నా, రోజుకు 10 అధ్యాయాలు ప్రార్థన చేస్తున్నా, రోజుకు 2 గంటలంటే సరిపోదండి. దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో దేవుడు కూడా నిన్ను అంతగా ప్రేమించి నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఏంటంటే ఆయన గద్దిస్తాడు. దేవుడు నీకు బుద్ధి చెప్తాడు, అలాగే నిన్ను ఖండిస్తాడు. అప్పుడు మనం ఏంటంటే సరిచేయబడాలండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. 100 గొర్రెలు, 1 గొర్రె తప్పిపోయింది, దేవుడే దాన్ని రక్షించాడు. ఆ 99 గొర్రెల్లో కూడా కలిపాడు. అప్పుడు అవి 100 గొర్రెలుగా ఉన్నాయి. అక్కడ మందలో 1 గొర్రె కూడా తప్పిపోయి నాకు ఇష్టం ఉండదండి. ఒక సంఘంలో ఒక యవన కుమార్తె కానీ, ఒక యవనస్తుడు కానీ, లేకుంటే పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఎవరు కూడా తప్పిపోవడానికి దేవుని యొక్క చిత్తం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన గద్దింపుకు లోపడాలి. చాలామంది యవనస్తులు అంటే వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, బయట మా తండ్రి లేకుంటే నా తల్లి, నా అక్కే నన్ను కొట్టినప్పుడు, నాతో ఇట్లా గడుసుగా మాట్లాడినప్పుడు, నన్ను తిట్టినప్పుడు నేను పడను, నువ్వేంటి నన్ను తిట్టేది అని అంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మేలు కొరకే మాట్లాడినప్పుడు ఆ మాట మనం తీసుకోవాలి, ఆ మాటకు మనం విధేయత చూపించాలి. ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడండి. కయ్యూనుతో చూసి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడండి. కయ్యూని గద్దించిన దేవుడు నిన్ను గద్దించడా? గద్దిస్తాడు, తప్పకుండా గద్దిస్తాడు. అందుకని ఆయన గద్దింపుకు మనం ఏంటంటే విసుగకూడదు. ఆయన వాక్యంతో మనం గద్దించినప్పుడు ఇది నా మేలు కొరకే, నా క్షేమం కొరకే అని మనము ఏంటంట అనుకోవాలి. మనం అప్పుడు అనుకున్నప్పుడే మన జీవితంలో కూడా మన గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ దేవుడు ఒక స్పష్టమైన మాట మనకు తెలియజేస్తున్నాడండి. తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించు రీతిగా
యెహోవా అంట తను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఒకవేళ మిమ్మల్ని గద్దిస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరు దేవుని చేత ప్రేమించబడుతున్నారని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక తండ్రి తన కుమారుడిని గద్దించినప్పుడు అలాగే దేవుడు కూడా తన కుమారుడిని కూడా గద్దిస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. ఇప్పుడు కుమారునికి కానీ కుమార్తె కానీ మనం బెత్తం వాడలేదనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత మన మాట వింటారా? వినరు. సమాజంలో ఎవరైనా పెద్దవారు మాట వింటారా? వినరు. కారణం ఏంటంట, వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా నువ్వు వాళ్ళని గద్దించాలి, అంతగా వాళ్ళు సరిచేయాలి, అంతగా నువ్వు దేవుని యొక్క బోధనలోను ఆయన శిక్షణలోను ప్రతి ఒక్క బిడ్డలను కూడా మనం పెంచాలండి. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు గనక నువ్వు గద్దించే అధికారం నీకుంది, నువ్వు సరిచేసే అధికారం నీకుంది. ఎంతవరకు నువ్వు ప్రేమే చూపిస్తున్నావు అనుకోండి, చివరికి ఏం జరుగుతుంది? ఆ ప్రేమ విషయంగా మారి తన జీవితాన్ని ఎంత కూడా నష్టపరుచుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి చేత ఎంతగానో ప్రేమించబడ్డాడు. ప్రేమించబడిన ఆ యొక్క చిన్న కుమారుడు తన తండ్రితో వేధ్యమాడి తన యావదాస్తి కూడా తనకు రావాల్సిన ఆశలో భాగాన్ని తీసుకొని దేశాంతరం పోయాడండి. తండ్రిని విడిచి దూర ప్రాంతానికి పోయాడు. డబ్బులు ఉన్నాయి, చాలా సంతోషంగా జీవించాడు. ఏది కావాలో అది పొందుకున్నాడు, ఏది కావాలో అది కొనుక్కున్నాడు. చాలా సాఫీగా తన జీవితం సాగిపోతుంది. ఎప్పుడైతే డబ్బులు అయిపోయాయో, తను తీసుకువెళ్ళిన ఆ యొక్క ధనమంతా అయిపోయిందో, తన జీవితం ఎట్లా ఉందంటే చివరికి పందులు మేపేవాడిగా అది మారిపోయాడండి. కారణం ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు నువ్వు సుఖాలు అనుభవించావు, సంతోషాన్ని అనుభవించావు, నీకు కష్టం అంటే తెలియదు, నీకు ఇంకా ఏది జీవితం విలువ కూడా నీకు తెలియదు. ఎందుకంటే కారణం ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆ చిన్న కుమారుడు యొక్క ఆ డబ్బులు ఎప్పుడైతే అయిపోయినాయో ఒక్కడు కూడా ఆదరించేవాడు లేడండి. చూడండి, ఒక్కడు కూడా ఆదరించేవాడు లేడు. కారణం ఏంటి? డబ్బు లేదు, మనిషికి విలువ లేదు. చాలామంది అదే అంటారండి, మనిషికి విలువ లేదు కానీ డబ్బుకు విలువ ఇస్తున్నారు చాలామంది. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడేది ఏంటంటే డబ్బుకు విలువ ఇవ్వద్దు, మీరు మనుషుడికి విలువ ఇవ్వండి. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆహారాన్ని పెట్టండి, దాహం అనిపిస్తే మీరు దాహాన్ని మీరు తీర్చండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి 10,000 ఇవ్వండి అని దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. 10 లక్షలు అతనికి ఇవ్వండి, ఎక్కడైనా ఆహారాన్ని కొనుక్కొని తింటానని దేవుడు మాట్లాడలేదు. నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఆహారం పెట్టండి, అతని దప్పికొంటే ఆయన దప్పికని మీరు తీర్చండి. అంటే దేవుడికి మనుషుడి పట్ల ఎట్లా ఉందంట, తన చిత్తం ఎట్లా ఉంది? ప్రేమించాలి. డబ్బుని ప్రేమించే మనుషులు ఎక్కువైపోయారు, డబ్బుతో సాంగత్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా డబ్బును ప్రేమించినంత కాలం కూడా ఎవరు కూడా గుర్తులేడండి. సొంత తండ్రి గుర్తులేడు, తల్లి గుర్తులేదు, అన్నయ్య గుర్తులేడు, తన భవిష్యత్తు కూడా గుర్తులేదు. ఏది కావాలో తన ఇష్టము నెరవేర్చుకున్నాడు, సంతోషించాడు. వన్స్ ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో అప్పుడు తన జీవితంలోకి కష్టం అనేది, శ్రమ అనేది వచ్చేసింది, వద్దన్న కొందుకు వచ్చేసింది. ఇక చేసేది ఏమి లేదు. పందులు మేపుతున్నాడు, ఆకలేస్తుంది. ఏం చేశాడు? ఆ పందులు తింటున్న ఆ పొట్టును తిని తన కడుపు నింపుకున్నాడండి. చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తండ్రి గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వినలేదు. నా కుమారుడా, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వు సుఖంగా బ్రతకలేవు, నువ్వు జీవించలేవు అని తండ్రి చెప్పకనే చెప్పాడు ఆ చిన్న కుమారుడికి. కానీ చిన్న వయసులో ఏముంది? తల్లిదండ్రులు లేకపోతే నేను బ్రతకలేనా, నా బంధువులు లేకపోతే నేను బ్రతకలేనా, నాకు డబ్బు ఉంటే చాలు, ఈ డబ్బు నా దగ్గర ఉంటే చాలు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సుఖంగా బ్రతకగలను, దేవుడు నాకు అక్కర్లేదు, తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు, నా రక్త సంబంధం నాకు అక్కర్లేదు, నా ఆస్తి నన్ను పోషిస్తుందని చెప్పి తండ్రిని విడిచిపోయి వెళ్ళిపోయిన ఆ యొక్క చిన్న కుమారుడు జీవితము చివరికి ఎలా ఉందంటే, కొన్ని దినాలేనండి,
ఎక్కువ రోజులు కూడా కాదు, కొన్ని దినాల్లోనే తండ్రి గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వినలేదు. చివరికి తన జీవితం ఎట్లా అయిపోయిందంటే సమస్తం కూడా నష్టం చేసుకున్నాడు, నష్టపరుచుకున్నాడు ఆ కుమారుడు. పందులు తింటున్న ఆ పొట్టుని తింటున్నాడండి. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో, ఎంతగా ఆకలి వేసిందో, ఎంత ఆకలి మంట ఆయనకి వేసిందో. ఎవరు కూడా ఆదరించేవారు లేరు, సద్దానం పెట్టేవాడు కూడా లేడు. లేకుంటే ఏదన్నా పడేసేది కూడా ఆయనకి ఎవరికి కూడా దొరకలేదు ఆయనకి. చూడండి, కుక్కలు కూడా మనుషులు తిన్న తర్వాత ఆ విస్తరాకులు పడేసిన తర్వాత అవి ఏం చేస్తాయి? ఆ మిగిలిపోయిన ఆహారాన్ని తింటాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే తప్పిపోయిన కుమారుడు కూడా దేవుడు గద్దింపునకు, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు, ఆయన ఖండించినప్పుడు వినలేదండి. తండ్రి ఎంతగా ప్రేమించాడంటే ఆ కుమారుడిని తన ప్రాణంగా ప్రేమించాడు. అందుకనే వినలేదు. చివరికి తన జీవితము పందులు అవి మేస్తున్న పొట్టుని తిని తన కడుపు నింపుకున్నాడు. కుక్క ఎలాగైతే విస్తరాకులో ఆహారాన్ని, మిగిలిపోయిన ఆహారాన్ని తిని తన కడుపు నింపుకుంటుందో అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తండ్రిని ప్రేమించలేదు. దేన్ని ప్రేమించకూడదని దేవుడు చెప్పాడు, దాన్నే ప్రేమించాడు. ఏంటంట? డబ్బుని ప్రేమించాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే తండ్రి చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, కానీ ఆ యొక్క మంచి మాటలను తృణీకరించాడు. తండ్రి చెప్పే బోధను ఆయన ఏం చేశాడంట? విసిగిపోయాడు. తండ్రి, నాకు ఎంతవరకు నువ్వు మంచిగా చెప్తున్నావు, నాకొద్దది, ఆ యొక్క మంచిని నేను తీసుకోను, నేను విసిగిపోతున్నాను, నాకు చెప్పిన మాటలు నాకు చాలు అని చెప్పి తండ్రి చెప్తున్న ఆ యొక్క మాటలకు ఆయన చెవి ఇవ్వలేకపోయాడండి, ఆలకించలేకపోతున్నాడు. చాలామంది కూడా చూస్తూ ఉంటాం మనం. కొంతమంది చెప్తున్నప్పుడు వాళ్ళు చాలామంది వినరు మాటలు, ఇట్లా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ వీళ్ళ సొయ్యిలో వీళ్ళే ఉంటారు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 11వ వచనంలో, సామెతలు 3:11, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. చూడండి, సాక్షాత్తుము దేవుడే దిగివచ్చి నీతో మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడతారు? దేవుడి తర్వాత సేవకులు మాట్లాడతారు, సేవకుల తర్వాత తల్లిదండ్రులు మాట్లాడతారు. ఆయనను గద్దించినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు విసుగుపోవద్దు. ఆయన శిక్షకు నువ్వు ఎప్పుడు కూడా ఏంటంటే విసుగుపోవద్దు. ఆయన శిక్షను నువ్వు తృణీకరించవద్దు. కొన్నాళ్ళు ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే, అరే కష్టపడిన వాడు సుఖపడతాడు, రానున్న రోజుల్లో సుఖపడతాడు. అదే ఇప్పుడు కష్టపడకుండా నువ్వు సుఖపడుతున్నావంటే రానున్న దినాల్లో ఏమవుతుంది? ఇప్పుడు సుఖము, అప్పుడు కష్టమైపోతుంది. అందుకనే దేవుడు కూడా మాట్లాడేది ఏంటంటే, మొదటిగా మనం ఏంటంటే ఒళ్ళు ఉంచి మనం కష్టపడాలి. మన రెక్కల కష్టాజితాన్ని మనము నమ్ముకోవాలండి. ఎవరో తల్లిదండ్రుల ఆస్తి నాకు ఇస్తారు, లేకుంటే మా తాతల ఆస్తి నాకు వస్తుంది, నేనెందుకు కష్టపడాలి అని అనుకుంటే మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం. అందుకని దేవుడు మనకి ఇచ్చిన శక్తి కొలది మనం ఏంటంటే కష్టపడాలి. మనం భారాన్ని భరించాలి. ఏమండి, కష్టపడిన వాడికి తెలుస్తుందండి ఆ కష్టం విలువ. కష్టం చేయని వాడికి ఆ కష్టం విలువ తెలుస్తుందా? ఏసీ రూమ్లో కూర్చుంటాడు, సోఫా సీట్లో కూర్చుంటాడు, వాడికి ఆ ప్లేట్లో ఆహారము ఎంతమంది కష్టపడి చెమట వస్తే ఆ ఆహారం ఆయన ప్లేట్లోకి వస్తుందో ఆయన ఆలోచిస్తాడా? లేదు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అంటాడు. నా ధనం ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కున్నాను అంటాడు. కానీ ఆ యొక్క ఆహారము కూడా నీ దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒక పూట ఆహారం తినటానికి కూడా దేవుడు కృప చూపించాలి, దేవుడు నీకు అనుమతించాలి. దేవుడు అనుమతి ఇవ్వకుండా నువ్వు ఒక్క పూట ఆహారం తిని తృప్తిగా నువ్వు ఉండలేవు. అందుకని చూడండి, దేవుడు మన జీవితంలో అనేకమైన మేళ్ళు మనకి తెలియకుండానే దేవుడు చేస్తూ ఉన్నాడు. 3 పూట్ల మనం సమృద్ధిగా మనం తినగలుగుతున్నామంటే దేవుడిచ్చిన ధన్యతేనండి. అది దేవుడిచ్చిన మహాభాగ్యం. అది ఈ రోజులో చాలామంది కూడా, నేను ఒక ప్రాంతాన్ని చూశాను. ఆ ప్రాంతంలో తాగటానికి నీళ్ళు ఎలా ఉన్నాయి చెప్పనండి? బురద నీళ్ళు అండి. వర్షం వచ్చినప్పుడు మనకి కాల్లో ప్రవహిస్తే చూడండి, బురద నీళ్ళు దానికన్నా దారుణంగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. వాళ్ళు అయ్యే తాగుతారంట అక్కడ. మన దేశంలో కాదు, ఇతర దేశంలో
తాగుతున్నారంట. చూడండి, నేను అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. స్వచ్ఛమైన నీటిని దేవుడు మనకిస్తున్నాడు, మంచి నీటిని దేవుడు మనకిస్తున్నాడు. చాలామంది బురద నీళ్లు తాగుతూ, గోతులో నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నారండి. మనకి ఇంకెంత మనం ధన్యులమో చూడండి. అందుకనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రేమించిన దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు వలె మన జీవితాన్ని మనం చేసుకోకూడదు. అన్ని సర్వము కూడా కోల్పోయిన తర్వాత ఆయన పందుల పొట్టి మేస్తున్నప్పుడు తన జీవితం విలువేంటో అప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు తనలో ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు కదా, వారిలో ఒక్కడిగా నేను బ్రతుకుతానని చెప్పి మరలా రిటర్న్ ప్రయాణం అయ్యాడు. తన తండ్రి వద్దకు రాబోతున్నాడు, నడుచుకుంటూ రాబోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమున్నాయి? తప్పిపోయిన కుమారుడికి డబ్బులు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, కాళ్ళకు ఆ పాదరక్షకులు ఉన్నాయి, మంచి కిరీటం ఉంది, అన్నీ కూడా చక్కగా ధరించుకొని డబ్బులన్నీ కూడా చేతి పట్టుకొని సొమ్ము సంచి చేతి పట్టుకొని దేశాంతరం పోయిన కుమారుడు తిరిగి వచ్చే సమయంలో ఎట్లా ఉందంట తన జీవితము? కాళ్ళకి చెప్పులు లేవు, మంచి వస్త్రం లేదు, తలకి కిరీటము లేదు, డబ్బులు అసలే లేవు. చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో వస్తుండగా చూడండి, ఎవరు కూడా గుర్తుపట్టలేదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన యొక్క మాట ఏంటంటే తండ్రే గుర్తుపట్టాడు మొదటిగా. ఆయన ఇంకను కూడా దూరంగా ఉండగానే తండ్రి అతను చూచి ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎవరు పరిగెత్తుకుని వెళ్ళారు? తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి పరిగెత్తుకు వెళ్ళాడు. కుమారుడు మాత్రం పరిగెత్తుకొని రావట్లేదు. అయ్యో నా నాన్నగారు ఏమనుకుంటారు, నా తల్లిగారు ఏమనుకుంటారు, నా అన్న ఏమనుకుంటాడు, నా పనివారు ఏమనుకుంటారు, నన్ను చూసి ఈ యొక్క స్థితిని చూసి వాళ్ళు ఎవరు కూడా ఏమనుకుంటారని చెప్పి తనలో తను భయపడుతూ వస్తున్నాడు. కానీ తండ్రి మాత్రం అలా లేదు. తండ్రి ప్రేమ అలా లేదండి. తండ్రి పరిగెడుతున్నాడు ఇంకా. ఎందుకంటే నా కుమారుడు తప్పు తెలుసుకొని నా ఇంటికి వస్తానని చెప్పి తన కన్నీటితో తన కుమారుని ఎదుర్కొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడట. ఏమండి, ఒక దౌర్భాగ్యుని మనం చూసినప్పుడు, ఒక వస్త్రహీనుడిని మనం చూసినప్పుడు, లేకుంటే భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరు మనం చూసినప్పుడు, వాళ్ళు మన బంధువులైనా కానీ మనం వాళ్ళని షేకండి అని మనం ఇస్తామా? ఇవ్వము. లేకుంటే మనం వాళ్ళని అరే చానాళ్ళకి నిన్ను కలిసానని చెప్పి వాళ్ళని మనం హగ్ చేసుకుంటామా? లేదు. తండ్రి ప్రేమ ఎలా ఉందంటే తాను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే ఆ ప్రేమ ఎంతో విలువైందండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. అంటే అంతకు మించి కూడా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన గద్దింపు మనకు ఇచ్చినప్పుడు, ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంట? మనము లోబడాలి. ఆ గద్దింపుకు మనం విసిగిపోకూడదు. విసిగిపోయిన కుమారుడు జీవితం ఎట్లా ఉందో మనం చూసుకున్నాం. ఆ గద్దింపు విన్న దావీదు జీవితం ఎట్లా ఉందో మనం చూసాం. ఆ గద్దింపుకు లోపడని ఆ కయ్యూను జీవితం ఎట్లా ఉందో మనం చూసాం. ఈరోజు చూడండి, అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనం గద్దిస్తున్నప్పుడు మనం సరిచేసి మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనం ఏంటంట ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. చూడండి, మనము గద్దించినప్పుడు, మన తల్లిదండ్రులు మనం గద్దించినప్పుడు మనం లోపడాలి. మా నాయనమ్మ గారు చిన్నప్పుడండి నన్ను ఎంతగా కొట్టేదో, భయంకరంగా కొట్టేది. నేను చదవపోయినా కానీ, రాయిపోయినా కానీ, ఇంటికాడ పని చేయకపోయినా కానీ సన్న కర్రబెట్టి కొట్టేది. కారణం ఏంటంటే ఆ రోజు ఆమె అట్లా నన్ను కొట్టబట్టే ఈరోజు ఏంటంట ఒక ప్రయోజకుని అయ్యాను. లేకుంటే అందరిలాగా తాగటము, తిరగటము, లేకుంటే ఎక్కడ పడితే అక్కడ. సండే అయితే తెలిసిందే కదా, యవనస్తులు అందరూ కూడా వీడియో గేమ్లు ఆడటం, సినిమాల హాల్లోకి వెళ్ళిపోవటము, లేకుంటే వ్యర్థమైన స్నేహాలు చేయటము. అసలు పొద్దున్నే లేచాడంటే వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో కూడా తెలియదు. అటువంటి స్నేహం చేస్తున్నారు. కానీ మా నాయనమ్మ గారు అటువంటి స్నేహం పట్టకుండా, అటువంటి జతలు పట్టకుండా నన్ను కొట్టింది. ఎందుకంటే ఆ రోజు కొట్టడం ఈరోజు నాకు మంచి అయింది. లేకుంటే ఆ రోజు నన్ను కొట్టపోతే నన్ను ఎవరు కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. నేను ఏముందని తాగొచ్చు, ఏ ధూమపానం అయినా చేయొచ్చు, ఏ అసభ్యకరమైన జీవితం అయినా చేయొచ్చు అని అనుకుంటే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకునేవాడిని. ఆ రోజు నా నాయనమ్మ గారు నన్ను కొట్టడం వల్ల నా జీవితం సరిచేయబడింది.
ఈ రోజుల్లో కూడా మన జీవితంలో కూడా ఎవరో ఒకటి ఖండించే వాళ్ళు ఉండాలండి, మనల్ని కొట్టేవాళ్ళు ఉండాలి, మనకి మంచి మార్గాన్ని బోధించే వాళ్ళు ఉండాలి. అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంట, ఆశీర్వాదకరంగా మన జీవితము మారిపోతుందండి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట, చివరి మాట మనం చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయము 10వ వచనము. సామెతలు 15వ అధ్యాయము 10వ వచనము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందురు. ఏమండి, గద్దింపునంట ద్వేషించు వారికి ఏమొస్తుందండి? మరణం వస్తుంది. ఓ మాట అనొచ్చు, పాస్టర్ గారు అందరూ కూడా మరణిస్తున్నారు కదా. గద్దింపు విన్నవాడికి మరణం వస్తుంది, గద్దింపు వినవాడికి కూడా మరణం వస్తుంది. కానీ శరీరమైన మరణము అందరికీ వస్తుందని దేవుడు మాట్లాడాడు. కానీ ఆత్మకు చావు లేదు. ఒకటి ఏంటి? ఆత్మ యేసయ్య వద్ద ఉండాలి, ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలి. లేకుంటే ఆ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? నిత్య నరకాగ్నిలో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. గద్దింపుకు లోపడని ప్రతి ఒక్కడు కూడా మరణానికి చాలా దగ్గరగా ఉన్నాడు, మరణాన్ని పొందేటివాడిగా ఉన్నాడు. గద్దింపు లోపడేవాడికి మరణం అనేది లేదు. ఆయనకి రెండవ మరణం వల్ల ఎటువంటి హాని కూడా లేదని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది ఆ మాట. ఏమండి, గద్దింపుకు మనం ఏంటంట లోపడాలండి. మనము గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు లోబడిన కుమారులు కానీ కుమార్తెలు కానీ ధన్యులుగా వాళ్ళు ఉండిపోతారు. ఎవరైతే నేను లోబడినండి, నాకు ఆ మాట నాకు అక్కర్లేదు అన్న వాళ్ళకి ఏంటంట మరణము వాళ్ళకి కలుగుతుంది. మరణము ఇక వెతుక్కుంటా నీ వద్దకు వస్తుందండి. ఈ రోజుల్లో చూడండి, అనేకమైన ఇంకా యవ్వనస్తులే చనిపోతున్నారు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే అధికమైన మరణాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి 30 సంవత్సరాలు ఇచ్చాడా, 25 సంవత్సరాలు ఇచ్చాడు వాళ్ళకి? మనకులాగే 50, 60, 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఆయుష్ని ఇచ్చాడు. కానీ గద్దింపు, అరే అట్లా నువ్వు తిరగొద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. అటువంటి సహవాసాలను పట్టొద్దు అంటే పడుతున్నారు. మా ఇంటి ముందేనండి, విజయవాడలో మా ఇంటికి ముందుగానే ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలకి ఒక తండ్రి ఆయన చెడు వ్యసనాలతో పట్టి చెడు వ్యసనాలతో ఆయన జీవిస్తూ తన జీవితం ఏంటో ఆయనకే తెలియదు, అట్లా జీవిస్తున్నాడు. చివరికంట ఎవరో కొట్టి పడేసి చంపేశారంట. చివరికి యవ్వన కాలంలో ఉన్నాడు, 27 సంవత్సరాలు ఉంటాయి మహా అయితే. కొట్టి చంపేశారు మనిషిని. ఎప్పుడు చూసినా కానీ తాగటము తిరగటమే, పనేమి లేదు. ఇక ఎవడు నాకు చెప్పేవాడు లేడు అనుకున్నాడేమో. ఒకరోజు రానే వచ్చింది మరణం. మనిషి చనిపోయాడు. 2 పిల్లలను కూడా అనాథులుగా చేసి వెళ్ళిపోయాడు. చూడండి, అటువంటి ఎందుకు జీవితాలండి? అటువంటి జీవితాలు జీవించినా ఎవరికి ప్రయోజనము? ఎవరికైనా మేలు జరుగుతుందా నీ జీవితం వల్ల? ఎవరికైనా సంతోషం కలుగుతుందా నీ జీవితం వల్ల? కనీసం ఆయన చనిపోయాడు, తన భార్యకైనా తన పిల్లలకైనా సంతోషం కలిగిందా? చిన్న పిల్లలు కానీ ఉన్నప్పుడు కానీ తన తండ్రి చనిపోయాడు. ఆ పిల్లలు కూడా ఎట్లా ఉంటారు చూడండి. చిన్నపిల్లలంటే దాదాపు 2 సంవత్సరాలే అండి. ఒక పాపకి ఈ 2 సంవత్సరాలు, చిన్న పిల్లోడు పుట్టాడు, వాడికి కూడా 1 సంవత్సరం కూడా లేదు. అంత యుక్త కాలంలో తన తండ్రి చనిపోయాడు. ఎవరికైనా ప్రయోజనం లేదండి. కారణం ఏంటంటే గద్దింపు అనేది వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. కారణము మరణం వచ్చేసిందండి. తన జీవితంలోనికి మరణం వచ్చేసింది. తన ప్రాణమే పోయింది. ఏంటి, మనిషిలో ఈ యొక్క ప్రాణం ఉండగానే, ఈ యొక్క దేహంలో ఈ యొక్క ప్రాణం ఉండగానే మనంతటికి మనమే జ్ఞానం తెచ్చుకోవాలి, మనంతటికి మనమే బుద్ధి తెచ్చుకోవాలి. వాక్యం వింటున్నామంటే సరిపోదు, కానీ ఆ యొక్క వాక్యానికి తగిన ప్రవక్తన కలిగి మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవుడు గద్దించినప్పుడు, సేవకులు గద్దించినప్పుడు, మనకి పెద్దవాళ్ళు మనం గద్దించినప్పుడు మనమందరం కూడా సరిచేయబడాలి. మన జీవితాన్ని కూడా మనము మార్చుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనకి కూడా సంతోషం కలుగుతుంది.
చూడండి, అందుకనే గద్దింపు కంట ఇంకొకసారి చదువుతున్నాను 10వ వచనము, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. అందుకనే ఇప్పటి నుంచి గద్దింపును కూడా ఎవరు కూడా ద్వేషించవద్దు. ఈ గద్దింపు నాకు వద్దు, ఆ గద్దింపు నాకు వద్దని ఎవరు కూడా మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆ యొక్క గద్దింపు నీ యొక్క జీవితానికి మేలుకరంగా అది మార్చబడడానికి దేవుడు ఇచ్చినప్పుడు ఆ గద్దింపుకు లోపడాలి. నువ్వు వినయంగా లోబడి దేవుని యొక్క మార్గంలో నువ్వు నచ్చినప్పుడే నువ్వు నిత్యంగా నువ్వు జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. లేకుంటే నువ్వు నీ యొక్క జీవితంలో ఇంకను కూడా 60 సంవత్సరాలు బ్రతకవలసిన నువ్వే తొందరలో నీ ఆయుష్కాలం కూడా ముగించబడుతుంది. నీ జీవితం వల్ల దేవునికి మహిమ రాదు, నీకు కూడా సంతోషము ఉండదు. అందుకనే నీ జీవితం వల్ల మొదటికి దేవునికి మహిమ రావాలి, తర్వాత నీకు సంతోషం కలగాలి, నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని ఇవ్వాలి. అటువంటి ధన్యకరమైన జీవితం జీవించాలంటే మొదట దేవుని యొక్క గద్దింపుకు నువ్వు లోబడి దేవుని యొక్క చిత్తం చేసేటి వాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించును గాక. దేవుని యొక్క కృప మనందరికీ కూడా సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.